సో నిజంగా బైబిల్లో ఈ ఆయిల్స్కి అంత పవర్ ఉందా? సో నిజంగా ఆ ఆయిల్లోకి ఆ పవర్ వెళ్ళిద్దా ఒక పాస్టర్ ప్రేయర్ చేస్తే? మంచి ప్రశ్న. వాస్తవానికి యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14 వచనాలు, మీలో ఎవడైనను రోగి అయినడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థింపవలెను, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును. నేను చదివిన వాక్యంలో ఎక్కడన్నా నూనెకి ప్రార్థన చేయమని చెప్పిందా? లేదు. సో నూనె రాసి ప్రార్థించండి అని ఆ వాక్యం చెప్తుంది. నూనెకి ప్రార్థించండి అని చెప్పలేదు ఎక్కడ కూడా బైబిల్ గ్రంథం. ఎందుకు నూనె రాసి ప్రార్థించమని చెప్పారంటే, నూనె అనేటువంటిది ఇట్ ఈస్ ఏ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మకి ఒక రూపం. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్ముడికి 5 రూపాలు ఉన్నాయి. 1 నూనె, 2 అగ్ని, 3 పౌరం, 4 గాలి, 5 నీళ్లు. ఈ 5 రూపాలు పరిశుద్ధాత్ముడికి ఇవ్వబడ్డాయి. సో ఇప్పుడు ఇక్కడ నూనె రాసి ప్రార్థించండి అని అంటే దాని అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మని మనం ఎక్నాలెడ్జ్ చేస్తున్నాము. ఓకే. సో ఆయన ప్రమేయంతో ఇది జరగాలి అని మనం కోరుకుంటున్నాం. అది అద్భుత కార్యము ఆయన చేయాల్సినటువంటిది. సో ఇంకొక మాట కూడా ఉంది అక్కడ, ప్రభు వానిని లేపును. ఒకవేళ ఇన్ కేసు ప్రభు చేయకపోతే, ఆయన చేయదలుచుకోకపోతే, మీరేం చేసినా అక్కడ ఏం జరగదు. సో అంటే దీన్ని బట్టి వాళ్ళు అమ్మే ఆయిల్ అయినా ఇంట్లో మనకి పారాషూట్ ఆయిల్ అయినా రెండు ఒకటే, రెండు సమానం. దేర్ ఇస్ నథింగ్ డిఫరెన్స్. ఓకే. నూనెలో ఏదైనా ప్రభావం ఉంది అని మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తే